ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. యాహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం కూడా ఒకసారి మనము చదువుదాము. ఇందాక చెప్పిన మాటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు తన పిల్లలు దేవుని సత్యములో నడవాలి, దేవుని సత్యాన్ని అనుసరించాలి అనేది ఆయన అభిలాషగా ఉన్నది అన్న మాట మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యమును గురించిన సత్యము అనే అంశాన్ని బ్రదర్ ఇంతవరకు ఉదయకాలం మొదటి సెషన్లో మన యొద్దకు తీసుకురాబడింది. భవానీ శంకర్ గారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సత్యము, ఆయన దైవత్వము, మానవత్వము, ఆయన శిలువ కార్యము, దానివల్ల మనకు కలిగే ఫలితాలు మనకు అందించబోతున్నారు. జాన్లీ బ్రదరు సంఘ సత్యము, రానున్న తరము సంఘము సత్యములో ఉండాలని, సత్యమునకు స్తంభమై ఉన్నదని ఆ సత్యాలు అందిస్తుండగా, ఆ సత్యాలు ఎరిగిన మనము వాటి యందు ఎలాగో నిలిచి ఉండాలి, వాటిని ఏ విధంగా ఆచరించాలి. ఎరగడం వేరు, అనుసరించడం వేరు. ఒక అంశాన్ని గ్రహించడం వేరు, దాన్ని మన అనుదిన జీవితంలో ఆచరించడం వేరు. ఇది ఎలా ఉంటుందంటే, ఆహారం తీసుకోవడం వేరు, తీసుకున్నది జీర్ణం అయిన తర్వాత శక్తిగా మారడం వేరు. ఆహారం తిన్న వాళ్ళు అందరూ బలంగా ఉండరు. కొంతమందికి ఆహారం బాగానే తింటారు కానీ అది వాళ్ళకి వంట పట్టదు. దాన్ని డైజెషన్ ప్రాబ్లం అంటారు, మనందరికి తెలిసిందే కదా. కాబట్టి విన్న వాక్య సత్యాలను మన దైనందిన జీవితంలో వాటిని ఎలాగ అనుసరించాలి, వాటిని ఎలా వెంబడించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇందాక మనం చదువుకున్న భాగంలో అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ప్రేమ కలిగి సత్యం చెప్చు. ఇక్కడ తెలుగులో చెప్చు అని రాయబడింది, ఇంగ్లీష్లో హోల్డ్ అని రాయబడింది. కలిగి ఉండి, వాట్ ఈస్ ద పర్పస్ టు హ్యావ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యం మనం కలిగి ఉండడంలో ఆయన ఉద్దేశం ఏంటి? సంఘం గురించి సత్యమై ఉండొచ్చు, ఆయన కుమారుని గురించిన సత్యమై ఉండొచ్చు, ఆయన వాక్యాన్ని గురించిన సత్యమై ఉండొచ్చు. అల్టిమేట్ పర్పస్ ఏంటి? అల్టిమేట్ పర్పస్ ఇక్కడ రాశాడు, ఆయన కుమారుని వల్ల మనము మారాలని. అన్ని విషయములలో ప్రభు అయిన యేసుక్రీస్తు సారూప్యము మనలోనికి రావాలని, ఆయన సారూప్యమునకు మనం ఎదగాలని ఈ సత్యాలని దేవుడు గ్రంథంలో మనకి ఇచ్చాడనమాట. దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ట్రూత్. దేవుడు మనకి ఆ సత్యాన్ని పంచడంలో, ఇవ్వడంలో. ఎఫెసీ పత్రికలో నడక, సత్యమును అనుసరించిన ఆ నడకను గురించిన అంశాలు చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఇందాక యెహోను మొదటి పత్రిక 3వ పత్రిక 4వ వచనంలో అనుసరించి నడుచున్నారు అన్నది దేవునికి సంతోషాన్ని కలిగించే అంశం. దేవునికి సంతోషాన్ని కలిగించే అంశం. నేను ఈరోజు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీద నా యొక్క ధ్యానాన్ని ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు అవి సిద్ధాంతపరమైనవి, ఆచరణాత్మకమైనవి, అనుసరించవలసినవి. ఇది మనం ఎరిగి ఉన్నట్లయితే మన జీవితంలో మన గోల్ కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే రీచ్ అవ్వడం ఈజీ. దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు? ఎఫెసీ పత్రిక మనం ధ్యానం చేస్తే ఇది చాలా అద్భుతమైన పత్రిక. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు మన కొరకు ఏం చేశాడో రాశాడు. మిగతా 3 అధ్యాయాల్లో దేవుని కొరకు మనం ఏం చేయాలో రాశాడు. మొదటి 3 అధ్యాయాల్లో మన యందు క్రీస్తు ఏమై ఉన్నాడో రాశాడు. తర్వాత మిగతా 3 అధ్యాయాల్లో క్రీస్తునందు మనం ఏమేమి చేయాలో ఆ విషయాలని స్పష్టంగా రాశాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. భార్యాభర్తలకు ఉన్నాయి, యజమానులకు ఉన్నాయి, దాసులకు ఉన్నాయి. తర్వాత ఆచరించవలసిన అనేక ప్రాక్టికల్ ట్రూత్స్ మొదటి మిగిలిన 3, 4, 5, 6 అధ్యాయాల్లో చాలా పుష్కలంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సిద్ధాంతపరమైనది పునాది వంటిది. సరైన పునాది ఉన్న బిల్డింగే సరైన కట్టడంగా నిర్మించబడుతుంది. సిద్ధాంతం ఒక స్కెల్టన్ అయితే ఆచరణాత్మకమైనది ఈ యొక్క దేహం మీద ఉన్న
ఆ మాంసం లాంటిది. ఒక రూపము ఒక వ్యక్తికి రావాలి అని అంటే అతనికి దేవుని వాక్య సిద్ధాంతము స్పష్టంగా అర్థం కావాలి. ఆ వాక్య సిద్ధాంతం మీద ఆచరించి నడిచేవాడే నిలబడగలుగుతాడు. ఆ వాక్య సిద్ధాంతం ఎరిగిన వాడే తన ఆచరణలో ఏ విధమైన తత్రబాటు లేకుండా నడవగలుగుతాడు. కాబట్టి దేవుడు మనకు రక్షణ గురించిన ఆ సిద్ధాంతం ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణ పొందిన వ్యక్తులు ఆ లక్షణాలు కలిగి ఎలా జీవించాలో అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సిద్ధాంతం ఇవ్వబడింది కాబట్టి ఆయన పోలి ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఆయన వాక్యం గురించిన సిద్ధాంతం ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని ఎలా అనుసరించాలో మనకు అర్థమవుతుంది. కనుక సిద్ధాంతపరమైన అంశాలు మనకు ముగ్గురు అందిస్తారు. అయితే వాటిలో కొన్ని ఆచరణాత్మకమైన అంశాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనము. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనే అంశాన్ని ఇక్కడ పౌలు ప్రారంభించినట్టుగా మనం గమనించవచ్చు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తు నందు మనకున్న ఆశీర్వాదాలు, యేసు క్రీస్తు నందు మనకి ఇవ్వబడిన ఆధిక్యతలు ప్రతి విశ్వాసి ఎరిగిన వాడుగా ఉండాలి. క్రొత్త నిబంధనలో ఈ యొక్క ఫ్రేజ్లో ఉన్న అంత లోతైన సత్యాలు మనము ఎన్నో వాటిలో వెతకవచ్చు అనమాట. ఇన్ క్రైస్ట్ అనేది క్రొత్త నిబంధనలో ఒక అద్భుతమైన అంశం. అదే చాలా విశాలంగా ఆలోచించవలసిన అంశం. క్రీస్తు లేకపోతే మనము ఏమై ఉన్నామో, మనము ఎలా ఉంటామో మనకు అర్థమవుతుంది. క్రీస్తు నందు లేకపోతే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా మారి ఏ విధంగా నడవాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. క్రీస్తు లేనప్పుడు మానవుని జీవితము, క్రీస్తులో ఉన్న మానవుని జీవితానికి తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అనమాట. క్రీస్తుకు బయట ఒక వ్యక్తి జీవితము, క్రీస్తులో ఒక వ్యక్తి జీవితము చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే క్రీస్తునందు మనకి ఏమి ఇవ్వబడ్డాయో మనకు అర్థమైతే మనం క్రీస్తులో నడుచుకోవడానికి చాలా సులభం అవుతుంది అనమాట. ఇక్కడ ప్రారంభంలో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడ్డాయి అన్న అంశాన్ని పౌలు రాస్తున్నాడు అనమాట. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. వాస్తవానికి ఆశీర్వాదాలు అంటే ఏమిటి? క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు అంటే ఏమిటి? క్రొత్త నిబంధన ఆశీర్వాదాల్లో నూతన నిబంధన విశ్వాసులకి ఇవ్వబడిన ఆ ఆధిక్యతలు ఏంటో ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలకు కేంద్ర బిందువు. చూడండి, అక్కడ రాయబడింది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన, ఇక్కడ ప్రొనౌన్ వాడబడింది. ఆయన అంటే ఎవరు? ఇందాక అన్న చెప్పాడు మనం ఇంటరాక్టివ్గా ఉందామని. ఇక్కడ ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదాలకి కేంద్ర బిందువు. సమస్తమైన ఆశీర్వాదాలు ఆయన యొద్దే ఉన్నవి. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ ఒక ఫ్రేజ్తో ప్రారంభించాడు యాకోబు. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. ఒకవేళ మీకు కలిగిన ఆశీర్వాదాలు ఏ అయినప్పటికీ అవి నావి, నా బలము, నా జ్ఞానము, నా తెలివి, నా చదువు, ఒకవేళ మీరు ఎలా అనుకుంటారేమో, మీరు అలాంటి మోసంలో పడొద్దు. ఏంటో తెలుసా? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము తండ్రి దగ్గర నుంచి వస్తాయి అని చెప్పాడు. ఈవి అన్న మాట మనం చూస్తున్నాం, వరము అన్న మాట మనం చూస్తున్నాం. ఈవులు ఆయన దగ్గర ఉన్నాయి, వరములు ఆయన దగ్గర ఉన్నాయి. ఈవి అంటే చేతితో తాకగలిగిన వాటిని ఈవులు అంటారనమాట. టాంజిబుల్ థింగ్స్ అంటారనమాట. చేతితో తాకగలిగిన ఈవులు తండ్రి ఇచ్చేవాడిగా ఉన్నాడు.
చేతితో తాకలేనివి వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు. సంఘానికి మనం పరిచర్యలో పాలు పంచుకోవడానికి, పరిచర్య చేయడానికి దేవుడు వరాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈవులు ఇచ్చేవాడు, వరాలు ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే. ఇల్లు ఈవి చేత్తో తాకగలదాం, కారు ఈవి చేత్తో తాకగలదాం, పిల్లలు ఈవులు చేత్తో తాకగలదాం. ఈవులు ఇస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు. మీరు మోసపోవద్దు, తండ్రి అయిన దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఆశీర్వాదాలకు కేంద్ర బిందువు తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మార్పు లేనివాడు అన్న మాట దానికి రాశాడు అక్కడ. గమనాగమనం వల్ల కలుగు ఛాయ అయినను ఆయనలో లేదు అంటే, సూర్యుడు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళి ఆ పక్కన అస్తమించే సమయంలో అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క షేడ్ మారద్ది, కానీ దేవుని యొక్క షేడ్ మారదు. ఆయన మార్పు లేనివాడు. గమనాగమనం వల్ల కలుగు ఛాయ ఆయనలో లేదు. ఆయన ఆ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఎవరైనా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలైనా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలైనా కేంద్ర బిందువు ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నది పౌలు తెలియచేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాడు. అయితే ఇప్పుడు మరి అవి నా దాకా రావాలంటే ఎలా వస్తాయి? అక్కడ చెప్పాడు, ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. చూడండి 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో అన్నాడు. క్రీస్తు నందు మాత్రమే పరలోకమందున్న తండ్రి వద్ద ఉన్న ప్రతి ఆశీర్వాదాలు మనం రిసీవ్ చేసుకోగలం. త్రూ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ వీ కెన్ గెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్. తండ్రి అయిన దేవుడు ఆయనలో ఉన్న అన్ని ఆశీర్వాదాలు మన ఎద్దకు రావాలంటే ఒకే ఒక ఛానల్ ఉంది. సోర్స్ ఆయనే, ఛానల్ మాత్రం ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ ద్వారము గుండా తప్ప వేరే ద్వారం గుండా నీకు ఏ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రభు చెప్పాడు, నా ద్వారా తప్ప అని. తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి రావాలన్నా ద్వారం ఎవరండి? ఆయనే. నేనే ద్వారము ఆయన చెప్పిన దాంట్లో మనం ఆలోచించవచ్చు. క్రీస్తు నందు ఈ ఆశీర్వాదాలన్నీ రావడానికి ఇష్టపడుతున్నాయి. ఇప్పుడు ట్యాంకులో చాలా వాటర్ ఉంటుంది, 30 లక్షల లీటర్లు, 20 లక్షల లీటర్లు. మన ఇంటి దగ్గర రావాలంటే దాంట్లో ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు ఉన్నా నీ దాహం తీరదు. కానీ అది నీ ఇంటి దగ్గర రావాలంటే ఒక ఛానల్ కావాలి. ఆ ఛానలే ప్రభు అయిన యేసుక్రీస్తు. సోర్స్ తండ్రియే, కానీ ఛానల్ ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ చిన్ని గుంపులో ఉన్నవారు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు వద్దకు రాకపోతే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే, ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించకపోతే, నువ్వు క్రీస్తుకు బయట ఉన్నావు కాబట్టి తండ్రి యొద్ద ఉన్న ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు అర్హత లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయిన దేవుడు, ఆయనలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని తన కుమారుని ద్వారా మనకి ఆయన అందించాలని ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాం. క్రీస్తు నందు మనకున్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. 2-3 నేను చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒకటి చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం మనందరికీ తెలిసిన వచనాలే. జస్ట్ అలా కోట్ చేసి నేను ముందుకు వెళ్తాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అన్నాడు. క్రీస్తునందు విమోచనము అంటే విడిపించబడుతున్నారు అనమాట. ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు, పరలోకమందున్న దేవుడు, నీవు నీతిమంతుడిగా, నీవు పరిశుద్ధుడుగా, నీవు దేవుని కుమారుడిగా చేయబడాలని క్రీస్తునందు ఈ సదుపాయాన్ని ఆయన కలిగించినట్టుగా ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ ఆశీర్వాదం మనకి ఉచితముగా నీతిమంతులుగా చేయాలని. అక్కడ విమోచనము అనే మాట చాలా బరువైనది. రిడమ్షన్ ఇన్ క్రైస్ట్ ఈస్ వెరీ హెవీ వర్డ్ అనమాట. ఆయన నిన్ను విమోచించాలనుకున్నాడు. అంటే పూర్తి వెల చెల్లించి నిన్ను మరలా ఆయన కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. పూర్తి వెల చెల్లించి. విమోచించడం అనే పదము, ఒక వస్తువుని మనం తాకట్టు పెట్టినప్పుడు దానికి పూర్తి వెల చెల్లిస్తేనే కానీ వాడు ఎలాగైతే మనకి మరలా ఇవ్వడో, అలాగా పూర్తి వెల చెల్లించి ఉచితముగా నువ్వు ఏమీ చేయనవసరం లేకుండానే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిన్ను విమోచించాలనుకుంటున్నాడు. అది మొట్టమొదటిది ప్రప్రదమైన దేవుని ఆశీర్వాదం.
యేసుక్రీస్తు ద్వారా మానవాళ్ళు పొందేది. తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న ఈ ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావాలి అని అంటే మొట్టమొదట నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలి. రెండోది చూడండి, అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. 6వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ రక్షించబడిన మనము క్రీస్తునందు ఈ పోరాటంలో ముందుకెళ్ళడానికి సహాయం చేసేవాడు ఉన్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అన్నాడు. క్రీస్తు నందు మనము మృదులుగా అయిపోయాం కాబట్టి పాపం విషయంలో కూడా పోరాడే విషయంలో మనం మృదులుగా అయిపోయి దాంతో స్పష్టంగా పోరాడే అవకాశం మనకు దొరికిద్ది అన్నమాట. ఒకప్పుడు పాపానికి మనం రెస్పాండ్ అయ్యేవాళ్ళం దానికి అనుకూలంగా, కానీ ఇప్పుడు మృదులుగా ఎంచుకునే అవకాశము ఎవరి ద్వారా మనకు వచ్చింది? ఆయన మృతి పొందాడు కాబట్టి ఆయనతో పాటు మనము కూడా మృతి పొందిన కారణాన్ని బట్టి పాపం విషయమై మృదులుగాను క్రీస్తు విషయమై సజీవులుగాను మనమే ఎంచుకునే అవకాశం ఉన్నదన్నమాట. యూ కెన్ గెట్ విక్టరీ అవర్ సిన్ త్రూ జీసస్ క్రైస్ట్ డెత్. ఆయన మరణము ద్వారా, ఆయన మరణ అనుభవం మనం కలిగి ఉండడం ద్వారా మనం పాపములో విజయం సాధించే అవకాశాన్ని దేవుడు క్రీస్తునందు కలిగించిన వాడుగా ఉన్నాడు. రోమపత్రిక 8:1 చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదు. అది ఆ పదం ఎంత బాగుంటుందో. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వానికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉన్న వారికి శిక్ష లేదు, క్రీస్తులో ఉన్న వారికి దేవుని తీర్పు లేదు, క్రీస్తులో ఉన్న వారికి దేవుని ఉగ్రత లేదు. నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ప్రప్రదమైంది. కాబట్టి మనం క్రీస్తునందు ఆశీర్వాదించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉన్నది. 6:23లో కూడా ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. మనందరికీ తెలిసిన వచనమే. 6వ అధ్యాయం 23వ వచనం. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. క్రీస్తునందు ఉన్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. తండ్రి అనే దేవుడు వీటన్నిటిని ఆయన కుమారుని ద్వారా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి వాటిని మనం పొందుకోవడానికి క్రీస్తులోనికి రావాలనేది ప్రధానమైన అంశం. ఎవరో కనీసం ఇంత గుంపులో ఇంకెవరైనా ప్రభువునందు లేకపోతే ఇది వారికి ఉపయోగపడద్దని నా యొక్క ఆలోచనగా మనం గమనిస్తున్నాం. ఒకటి, ఆశీర్వాదాలకు కేంద్ర బిందువు ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ఫాదర్, ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. తర్వాత ద నేచర్ ఆఫ్ బ్లెస్సింగ్ చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు ఆ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ కొంత నేను నిలబడి అందించాలని ఆశపడుతున్నాను. వాట్ ఆర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, వాట్ ఆర్ ద ఫిజికల్ బ్లెస్సింగ్స్? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఎవరు ఎన్నుకోబడ్డారు? భౌతికమైన సంబంధమైన ఆశీర్వాదాలకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ విషయంలో బయట చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? క్రొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? అంటే నీవు నేను అనుభవించవలసిన ఆశీర్వాదాలు ఏంటి? దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో ఈ తేడా మనం గమనించాలి. లేకపోతే చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి. ఈ దినాల్లో ఈ అంశంలో చాలా దుర్బోధ బయటకు వెళ్ళిపోతుంది. అంటిల్ అన్లెస్ వీ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ దిస్ థాట్ మనం కూడా డిసీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన మనకు రావాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటో అర్థం అవడానికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థం కావాలి. ఫస్ట్ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇశ్రాయేలీలకి ప్రమాణ పూర్వకంగా ఇచ్చాడు. అంటే ఆయన వారికి ప్రామిస్ చేశాడు అనమాట. కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను త్వరగా. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. తొందరగా ఈ విషయాలు ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం చాలా స్పష్టంగా దేవుడు వారికి
ఈ విషయాలు చెప్పినట్టుగా మనం చూడొచ్చు. 8వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే దేవుడు వారితో వాగ్దానపూర్వకంగా చెప్పాడు, ఇవి నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఇవి మనకి కనబడవు, కానీ వీటినే దేవుని సేవకులు చాలామంది చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 7వ వచనం చూడండి. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. నేషన్ అనేది వారికి ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తానని చెప్పాడు. మంచి దేశం వారికి వాగ్దానం చేయబడింది. అక్కడ చూడండి, నీటి వాగులు, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలు, అగాధ జలములు గల దేశం అని చెప్పాడు. అంటే నీరు వారికి ప్రామిస్ చేయబడింది. మంచి నీళ్లు ఉంటాయి, వాగుల్లోంచి వస్తాయి, అగాధ జలాలు వస్తాయి, కొండల్లోంచి వస్తాయి, ఆకాశం నుంచి వర్షం పడుతుంది. అలాంటి మంచి నీరు వారికి ప్రామిస్ చేయబడింది. తర్వాత చూడండి, దేశం వారికి వాగ్దానం చేయబడింది, నీరు వారికి వాగ్దానం చేయబడింది. 8వ వచనం, గోధుమలు, యవ్వలు, ద్రాక్షాలు, అంజూరాలు, ధాన్యములు గల దేశము, ఒలేవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము అని చెప్పాడు. అక్కడ వారికి పంట వాగ్దానం చేయబడింది. ఒకటి దేశం వాగ్దానం చేయబడింది. ఏ దేశంలో అయితే నీరు సమృద్ధిగా ఉంటుందో పంట కూడా సమృద్ధిగా ఉంటుంది. వారికి పంట వాగ్దానం చేయబడింది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, 8వ అధ్యాయం అక్కడే, లేదా 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, 6-10. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, చూడండి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు అన్నాడు. అంటే కట్టని పురాలు వారికి ఇస్తానని దేవుడు చెప్పాడు. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లును, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తరువాత అని చెప్తున్నాడు. అంటే కట్టని పురాలు, త్రవ్వని బావులు, నాటని తోటలు, ద్రవ్యముతో నింపబడిన సమృద్ధితో ఉన్న ఇళ్ళు ఇశ్రాయేలీలకి దేవుడు ఇస్తాను అని చెప్పాడు. నీవు ఈ ఆజ్ఞలను అనుసరించిన ఎడల ఇవన్నీ నేను నీకు ఇస్తాను. దేవుడు స్పష్టంగా వారితో చెప్పాడు. మోషే చేత ఈ విషయాలు రాయించాడు, వారికి అందించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చాడు అనమాట. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు. వారికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో ఆ 3వ వచనం నుంచి కింద వరకు మనం చూస్తే 10 ఉన్నాయి అక్కడ. అది తర్వాత మనం ఆలోచిద్దాం ప్రభు చిత్తమైతే. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. వారి శత్రువులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు శత్రువులు భౌతిక సంబంధమైన వారు. యెహోషువ గ్రంథాన్ని మీరు చూస్తే 7 జాతుల వారు ఉన్నారు అక్కడ. ఆ 7 జాతుల వారు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నా ఆజ్ఞలను అనుసరించి మరి వాళ్ళని ఏం చేయాలండి? ఆ దేశం నుండి త్రోలివేయాలి, వారిని మీరు సంహరించాలి, దాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని చెప్పాడు. వీళ్ళ ఆశీర్వాదాలు భౌతికమైనవి, వాళ్ళ శత్రువులు కూడా భౌతికమైన వారు. మన ఆశీర్వాదాలు ఏంటి? ఆత్మ సంబంధమైనది. మన శత్రువులు ఎవరో? ఎఫెసీ పత్రిక చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు. ఇక్కడ ఆగాలి. మనం పోరాడిన శరీరులతో కాదు. మరి వాళ్ళు పోరాడిన ఎవరితోటి? శరీరులతోటే. వారికి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, శరీర సంబంధమైన శత్రువులు వాళ్ళకు ఉన్నారు. మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన శత్రువు మనకు ఉన్నాడు. ఎవరు ఇక్కడ రాయబడి చూడండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుతున్న అవర్ ఎనిమీ ఈజ్ సో పవర్ఫుల్ దెన్ ఇజ్రాయెలిట్స్. ఇశ్రాయేలీలు ఎదుర్కొన్న శత్రువు కంటే మనం ఎదుర్కోబోయే శత్రువు చాలా పవర్ఫుల్. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు వరకు కూడా ఎవరు నేరుగా సాతానుతో తలబడిన వారు లేరు. కావాలంటే మీరు ఆలోచించండి. సాతానుతో పోరాడే అవకాశం కూడా దేవుడు అనుమతించలేదు. కారణం ఏంటంటే దే కెనాట్ గెట్ విక్టరీ ఓవర్ సేటన్.
until unless Jesus Christ comes to this world. ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా అపవాదితో నేరుగా పోరాడి గెలిచిన వాడే లేడు. కానీ మన ప్రభువు ఆయన సేవలోనికి రాకముందే 40 దినాలు అపవాదితో శోధించబడి వాడిని జయించి ఆయన దేవుని పరిచర్యలో ఆయన ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన ప్రభువు అపవాదిని జయించాడు. కాబట్టి ఆయన పిల్లలు సత్యమును అనుసరించి నడిచే మనము అపవాదితో పోరాడే అధికారము, శక్తి, బలం మనకు అనుగ్రహించబడింది. అర్థమైందంటారా? వాళ్ళకి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. భౌతిక సంబంధమైన శత్రువులతో పోరాడడానికి వాళ్ళకి శక్తి సరిపోయింది. కానీ వాళ్ళు పోరాడలేదు రండి, అది వేరే సంగతి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వబడ్డాయి. ఆత్మ సంబంధమైన శత్రువుతో మనము పోరాడవలసిన వారుగా ఉన్నాము. అది దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం పోరాడినది శరీరంతో కాదు. ఇంకొక మాట కూడా రాయబడింది చూడండి, పేతురు పత్రికలో మనకు తెలిసిన మాట 5:8 చూడండి. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆ తర్వాత పదం చదువుతారా? కామన్ ఎనిమి అందరికి ఎవరండి? మీ విరోధి అయిన అపవాది. దావీదు అపవాదితో పోరాడా? ఫిలిస్తీన్లతో పోరాడా? దావీదు కానీ బాగా దేవుని పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు చాలా గొప్పవారు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కరు కూడా అపవాదితో పోరాడడానికి తెగించలేదు, వారికి దేవుడు అనుమతించలేదు కూడా. కానీ మనల్ని ఏం చేస్తున్నాడంటే, మీరు వెళ్ళి వాడితో దెబ్బలాడిని అంటున్నాడు. ఎవరితోటి? అపవాదితోటి. వై? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆల్రెడీ అపవాదిని ప్రభువు ఏం చేశాడండి? జయించాడు. దేవుడు మనకి ఇవ్వకుండా మనల్ని చేయమని అడగడు. అది దేవుని సూత్రాల్లో ఒక సూత్రం. దేవుడు దానికి సంబంధించిన శక్తి, సామర్థ్యము, బలము, జ్ఞానము ఇవ్వకుండా నిన్ను ఆ పని చేయమని ఆయన ఎప్పుడు అడగడు. నీవు పాత నిబంధనలో ఉన్న భక్తులు అపవాదితో పోరాడే సామర్థ్యం వాళ్ళకి లేదు కాబట్టి వారు శరీరంతో పోరాడడం వరకే ఆప్ చేశాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనలో మనం అపవాదితో పోరాడవలసిన వారు ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఇది ఒకటనమాట. మన పోరాటం ఏ శరీరంతో కాదు, మన పోరాటము ఏ వ్యక్తులతో కాదు, మన పోరాటం ఏ సంస్థలతో కాదు, నేరుగా అపవాదితో మనం పోరాడవలసిన వారుగా ఉన్నాం. దానికి మనకు చాలా శక్తి అవసరం. అసలు మీరు కంపేర్ చేయలేరనమాట. ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ దీస్ పార్టీస్. యూ కెన్ ఫైట్ ఓవర్ హిమ్. అతనితో నువ్వు యుద్ధం చేయగలవు, అతనితో నువ్వు పోరాడగలవు. ఎందుకంటే పోరాడమని చెప్తున్నాడు, మనం పోరాడినది అని చెప్తున్నాడు. కాబట్టి ఒక విషయం మనం గమనించాలి. ఇశ్రాయేలుకి భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి, భౌతికమైన శత్రువులను మాత్రం ఎదుర్కొంటే సరిపోయాయి. మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి, ఆత్మ సంబంధమైన శత్రువుని ఎదుర్కోవడానికి అవి ఉపయోగపడుతున్నాయి. తర్వాత వాళ్ళ వెపన్స్ మీరు గమనించండి. ఇశ్రాయేలు వాడిన వెపన్స్ ఏంటండి? భౌతికమైనవే. అవి గుర్రాలు అయి ఉండొచ్చు, రథాలు అయి ఉండొచ్చు, కత్తులు అయి ఉండొచ్చు, డాళ్ళు అయి ఉండొచ్చు, బళ్ళాలు అయి ఉండొచ్చు. వాళ్ళు భౌతికమైన వెపన్స్తో వాళ్ళు యుద్ధం చేసేవారు. వాళ్ళ యొక్క శత్రువును బట్టి వారికి ఇవ్వబడిన ఆయుధాలు కూడా, వాటి యొక్క సామర్థ్యం కూడా చాలా తక్కువైంది. మనకి ఇవ్వబడిన పోరాటాన్ని బట్టి, మనకున్న శత్రువును బట్టి మనకి ఇవ్వబడిన ఆయుధాలు కూడా చాలా పవర్ఫుల్. దేవుడు మనకిచ్చిన ఆయుధాలు దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా మనము గమనించగలం. చూడండి, మనకి ఇవ్వబడిన ఆయుధాలు ఏంటండి? శత్రువులు ఒక్కడే నేను చెప్పాను, అపవాది గురించే చెప్పాను. ఇంకా 2 ఉన్నాయి మనకు తెలిసిందే, శరీరము, లోకము. వీళ్ళు కూడా మనం పోరాడవలసిన శత్రువులే. వీళ్ళు కూడా మనం పోరాడవలసిన శత్రువులే. సమయం లేదు కాబట్టి నేను వాటిలోకి నేను వెళ్ళలేను. అపవాదితో మనం పోరాడాలి. దానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. మన దేహంతో ఎల్లప్పుడూ మనం పోరాడాలి. దానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన సదుపాయాలు లేఖనాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకంతో కూడా మనం పోరాడాలి. దీస్ ఆర్ ద 3 ఎనిమీస్ వేర్ వీ నీడ్ టు ఫైట్ ఆల్ ద టైమ్. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఈ 3 శత్రువులతో మనం పోరాడాలి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే వాళ్ళకున్న వెపన్స్ ఏంటి, మనకున్న వెపన్స్ ఏంటి? మనకున్న ఆయుధాలు కూడా ఈ చాలా చోట్ల రాయబడ్డ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. దానికి ముందు కొరింథీ పత్రిక చూడండి. ఇవన్నీ సింపుల్గా మీరు ఎరిగినవే, నేను జస్ట్ ఒక ఆర్డర్లో మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 6, 7.
కుడి ఎడముల నీతి ఆయుధములు గలవారుగా ఉన్నాము అని చెప్తున్నాడు. 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అన్నాడు. వాళ్ళ యుద్ధోపకరణాలు వేరు, మన యుద్ధోపకరణాలు వేరు. వాళ్ళ పోరాటం వేరు, మన పోరాటం వేరు. వాళ్ళ ఆశీర్వాదాలు వేరు, మన ఆశీర్వాదాలు వేరు. వాళ్ళ శత్రువులు వేరు, మన శత్రువులు వేరు. ఈ క్లారిటీ మనకు లేకపోతే కనుక మనం ఓడిపోతాం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఇది మనల్ని ఎంతగా ఎనేబుల్ చేస్తుందంటే, నిత్యము మనం పోరాడవలసిన ఈ శరీరంతో, నిత్యము మనం పోరాడాల్సిన ఆ లోకంతో, మనకి కనిపించని శత్రువైన అపవాదితోటి పోరాడడానికి మనల్ని శక్తివంతులుగా చేసేవిగా ఉన్నవి. తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదానికి కేంద్ర బిందువు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. కుమారుడైన యేసుక్రీస్తు ఆశీర్వాదాలకు ఆయన ద్వారముగా ఉన్నాడు. ఈజ్ ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాల యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈజ్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ద నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఎన్ని చూడండి. అదే వచనాన్ని మరలా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ సంబంధమైన, ఆ ముక్క మీరు చదవాలి, ప్రతి ఆశీర్వాదము అన్న మాట మనం చూస్తుంది. ద నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కింద మీరు చదవండి. అడాప్షన్, ఎలక్షన్, ప్రీడెస్టినేషన్, కుమారులుగా స్వీకరించడం, ఎన్నుకోవడం, ఏర్పరచుకోవడం, విమోచించడం, కృప ఇవ్వడం, రక్షించడం, ఇవన్నీ కూడా 14వ వచనం వరకు దాదాపుగా 9 మనకు కనబడతాయి. ఎట్లనగానే ప్రారంభించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. ఆయన వాటిని మనం అనుభవించవలసిన వారుగా ఉన్నాం. వాటిని స్వీకరించి ఈ లోకంలో మనకు కనిపించిన శత్రువుతోటి, నిత్యం మనతో తిరిగే ఈ శరీరంతో, మనం ఎదుర్కొనే లోకంతో పోరాడవలసిన వారుగా అనుదిన జీవితంలో ఈ సిద్ధాంతపరమైన అంశాన్ని దేవుడు మనకు తెలియజేసేవాడు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించాడు. క్రీస్తునందు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు కాబట్టి భౌతికమైన సంబంధమైన ఆశీర్వాదాలు మనకు లేవంటారా? ఎవరైనా డిగ్రీ చదువుకున్నప్పుడు ఏబిసిడీలు వచ్చాయంటే ఏమంటారు? మీరు ఏం చదువుతున్నావు బాబు అన్నారు అనుకో, డిగ్రీ చదువుకున్నాను, నీకు ఏబిసిడీలు వచ్చాయంటే ఏమంటారు? నవ్వుతారు మీకులాగానే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు బోనస్. బైబిల్లో రాయబడింది, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందో అవన్నీ మీకు అవసరమైన తండ్రికి తెలుసును. అంటే నీకు ఈ లోకంలో జీవించడానికి అవసరమైనవి తండ్రి అయిన దేవుడు స్పష్టంగా దేవుడు నీకు ఇస్తాడు. కానీ మన ఫోకస్ దేని మీద ఉండాలండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద నువ్వు ఫోకస్ ఉంచినట్లయితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. ఇల్లు కలిగి ఉండడం, వస్తువులు కలిగి ఉండడం, ఉద్యోగం కలిగి ఉండడం, వ్యాపారం కలిగి ఉండడం, ఆస్తి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దేవుడిచ్చేవే. ఇందాక మనం చదివాం కదా, ఈవులైనా వరాలైనా అవి మన సామర్థ్యం, మన బాహుబలం, మన జ్ఞానం కాదు, దేవుడిచ్చేది. అయితే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఇవి ఇక్కడితోనే ఆగిపోతాయి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా భూలోకంలోనే ఆగిపోతాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలోనూ ఆ లోకంలో కూడా నీకు కార్యసాధకంగా ఫలదాయకంగా ఉంటాయి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదాలు కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ వద్దకు రావాలంటే కుమారుడైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఆత్మ సంబంధమైన శత్రువుని మనం ఎదుర్కోగలం. ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం కలిగి ఉన్నాం. ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, వివరించను కానీ ఆ మాటలు మీరు చూడండి. 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మనకున్న ఆయుధాలు వరుసగా చెప్పాడు. అక్కడ రోమా సైనికుని ఆయుధాలని పోలుస్తూ ఆత్మ సంబంధమైన ఆయుధాలుగా వాటిని మలుస్తూ చెప్పినట్టుగా
మనం గమనిస్తాం. 14 వచనం చూడండి, సర్వాంగ కవచం అని చెప్పాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచము అని చెప్పాడు. సత్యం అనే దట్టి అని చెప్పాడు. నీతి అని మైమరు అని చెప్పాడు. సువార్త సమాధానం అనే జోడని చెప్పాడు. విశ్వాసం అని డాల్ అన్నాడు. రక్షణ అని శిరస్త్రాణం అన్నాడు. ఆత్మ లేదా వాక్య ఖడ్గము, ఆత్మ ఖడ్గముగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మనము పోరాడడానికి అనుగ్రహించిన ఆయుధాలు. కాబట్టి మన ఆయుధాలు చాలా శక్తివంతమైనవి. కారణం ఏంటంటే మన శత్రువు చాలా శక్తివంతమైన వాడు. మన పోరాటము చాలా బలమైనది. కాబట్టి క్రీస్తునందు ఈ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. క్రైస్తవ జీవితాన్ని ఆచరణాత్మకంగా నీవైనా నేనైనా ఎవరైనా జీవించాలంటే త్రూ క్రైస్ట్ తప్ప వేరే మార్గమే లేదు. ఆయన ద్వారా, ఆయన సహాయము ద్వారా, ఆయన కనికరము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా మనము చేయగలము. కాబట్టి ఈ విషయాలు మనము ఆలోచించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. 5 నిమిషాలు, 4 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. మరి ఈ దినాన్న కొంత లేటుగా ప్రారంభించిన ముగింపు సమయానికి చేయడానికి అనుగ్రహించినందుకు వందనాలు. మీ దాసులు సిద్ధంగా ఉండగా రానున్న తరగతుల్లో మీ శక్తి ప్రభావాన్ని, మహిమను, ఘనతను మీరే మాకు అనుగ్రహించి ఈ ప్రజలతో మాతో మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.